గౌరవనీయులు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం సిద్దిపేట ప్రాంతానికి చాలా గర్వకారణం. తను సిద్దిపేట ప్రాంతానికే కాక నేడు ఉన్న భారతదేశంలో సమకాలీన భారతదేశ సాహిత్యాన్ని ప్రభావితం చేసేటువంటి ఎన్నో ప్రసిద్ధ రచనలు చేశారు. తను కవిత్వం ద్వారా, పాటల ద్వారా, నాటకాల ద్వారా, కథల ద్వారా, నవల ద్వారా ప్రతి ప్రక్రియలో కూడా తను తెలుగు సాహిత్యానికి విశేషమైన సేవ చేసిన సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం మన ప్రాంతానికి గర్వకారణం. తాను మన సిద్దిపేట ప్రాంతానికి చెందిన బందారం ప్రాంతంలో జన్మించిన బందారం కన్నా ఒక మందారంగా ఎందరికో మార్గదర్శకులుగా, ప్రేరకులుగా ఉండి మాలాంటి ఎందరో విద్యార్థులను తయారు చేశారు, సాహిత్యకారులను తయారు చేశారు. సామాజిక చైతన్యం కలిగించేటువంటి వ్యక్తులను తయారు చేసిన వారు మాకు ప్రత్యక్షంగా గురువు. తను తెలంగాణ ఉద్యమ సమయంలో తను రాసినటువంటి మాటలు ప్రజలను ఉర్రూతలూగించాయి, ప్రజలను ఆలోచింపజేశాయి. ఆధిపత్యాలకు వ్యతిరేకంగా సమసమాజ స్థాపన కోసం ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను, కన్నీళ్లను తన అక్షరాలుగా మార్చి సమాజ మార్పు కోసం నిరంతరము శ్రమించినటువంటి గొప్ప సాహితీకారుడు నందిని సిద్ధారెడ్డి గారు. అలాంటి మహనీయునికి ఈ అవార్డు రావడాన్ని మేము మా తెలంగాణ రచయితల సంఘం తరపున ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్ని రకాలుగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వారికి 18 తారీఖు నాడు విపంచి ఆడిటోరియంలో పౌర సన్మానం ఉంది. ప్రజా సంఘాలు, వివిధ యువజన సంఘాలు, పూర్వ విద్యార్థులు, అట్లనే వివిధ సాహితీ సంఘాలు అందరూ పాల్గొని వారికి సన్మానం చేస్తున్నాము. కాబట్టి అందరికీ ఇదే పిలుపుగా భావించి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.